నాయకత్వం అనేది ముందు చూపుని వాస్తవికతలోకి అనువదించే సామర్థ్యం. ఓటమి మిమ్మల్ని నిరాడంబరపరుస్తుంది. ఇది ఇతర బ్యాట్స్మెన్, బౌలర్లను పరీక్షిస్తుంది. అలాగే మీరు గెలుస్తూ ఉంటే మీరు ఏ ప్రాంతంలో పని చేయాలో ఇప్పుడు మీకు తెలియదు. మీరు చనిపోయినప్పుడు మీరు చనిపోతారు. చనిపోవడానికి ఏది మంచి మార్గం అని మీరు అనుకోరు. నేను ఫీల్డ్లో ఒక 100% కంటే ఎక్కువ అందించాలని నమ్ముతున్నాను. ఫీల్డ్లో గొప్ప నిబద్ధత ఉంటే ఫలితం గురించి నేను చింతించను. అది నాకు విజయం. నా జీవితంలో నేను దేనికి పశ్చాత్తాపపడను. నిన్ను చెంపనిది నిన్ను బలపరుస్తుంది. నేను ఎప్పుడు ఒత్తిడికి గురికావడానికి అనుమతించను. మీరు ప్రేక్షకుల కోసం ఆడరు, మీరు దేశం కోసం ఆడుతారు. ప్రజలు నన్ను మంచి క్రికెటర్గా కాకుండా మంచి వ్యక్తిగా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. జరిగిందేదో జరిగి పూర్తయింది. అవే తప్పులు మళ్లీ చేయకూడదు. నేర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఏదైనా ఒక రోజు వాస్తవికత మీ కలల కంటే మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎప్పుడూ నా మంచి లక్షణాలలో ఒకటి. నేను ఎప్పుడూ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ఆత్మవిశ్వాసంతో ఉండటం, దూకుడుగా ఉండటం నా స్వభావం. అది నా బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లో కూడా వర్తిస్తుంది. మీకు నిజంగా కల లేకపోతే మీరు నిజంగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోలేరు. అప్పుడు లక్ష్యం ఏమిటో మీకు నిజంగా తెలియదు. నా లక్ష్యం అందరికంటే మెరుగ్గా ఉండటమే కాదు, నేను గతంలో కంటే మెరుగ్గా ఉండటం కూడా. గట్స్ అనగా దమ్ము తీసుకోవడం అనే ఫీలింగ్ మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అనుభవాలకు సంబంధించినది. ఇది క్లిష్ట పరిస్థితులలో ఉండటం, ఏది పని చేసింది, ఏది పని చేయలేదని తెలుసుకోవడం, ఆపై నిర్ణయం తీసుకోవడం. నాకు సెంచరీలు సాధించడం కంటే మంచి భాగస్వామ్యాలు నిర్మించడం ముఖ్యం. ఒకసారి మీరు ఆ భాగస్వామ్యాలను కలిగి ఉంటే మీరు కూడా సెంచరీలు పొందుతారు. అన్ని పునరావృతం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మీ పెద్దల సలహాలను వినండి, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ సరైనవారు కాకపోవచ్చు, కాని వారికి తప్పుగా ఉన్న అనుభవం ఎక్కువ. ఒక 100 కేజీలు మీ మీద వేసుకుంటే అది మీ బరువు తగ్గడానికి సరిపోతుంది. ఆ తర్వాత పర్వతం పెట్టినా తేడా ఉండదు. ఫలితాల కంటే ప్రక్రియ చాలా ముఖ్యమైనదని నేను ఎప్పుడూ నమ్ముతున్నాను. వైఫల్యాన్ని ఎదుర్కోండి. వైఫల్యం మిమ్మల్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యే వరకు. నేను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వర్తమానంలో జీవిస్తున్నాను. ఏ చలనం కదలిక లేకుండా జీవితం లేదు. ప్రతిదీ మీ మార్గంలో వెళ్లే మంచి సమయాలతో పోలిస్తే మీరు కఠినమైన కాలం గుండా వెళుతున్నప్పుడు మీరు చాలా ఎక్కువ నేర్చుకుంటారు. మీరు నిలకడగా పనిచేస్తూ ప్రమాణాన్ని పెంచుతున్నట్లయితే మీరు దానితో నిలబడాలి, ఇంకా బాగా చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరికి జీవితంలో అభిప్రాయాలు ఉంటాయి, మనం వాటిని గౌరవించాలి. కెప్టెన్లు కోరుకునేది ఫీల్డ్లో బాగా కదిలే ఆటగాళ్లు. కొత్త కెప్టెన్కు తగిన సమయం ఇవ్వకుండా బలమైన జట్టును ఎంపిక చేయడం సాధ్యం కాదు. ఒక కెప్టెన్గా మీరు ఫీల్డ్ను మార్చడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఫాస్ట్ బౌలర్ల బలాన్ని చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో బౌలర్లకు స్పూన్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. టీ20ని ప్రజలు ఇష్టపడటానికి కారణం సిక్సర్లు, ఫోర్లు. ఫుల్ స్టాప్ రాని వరకు వాక్యం పూర్తి కాదు.